ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. 102వ కీర్తనలు 17వ వచనం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాట కదండి. ఎస్, దిక్కులేని వారి ప్రార్థనను వినే దేవుడై ఉన్నారు. ఆమెన్. వారి ప్రార్థన వినడమే కాదు, కానీ వారిని నిరాకరింపక మరి చూడండి, వారి వైపు వారి తట్టు తిరిగే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఎంత శ్రేష్టకరమైన మాటలు కదా. మిమ్మల్ని ఖచ్చితంగా ధైర్యపరుస్తున్నాయని నేను నమ్ముతున్నానండి, విశ్వసిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎస్, ఆయన దిక్కులేని వారి ప్రార్థన వినే దేవుడై ఉన్నారు. చాలాసార్లు అనుకుంటున్నావా, నేను దిక్కులేని వాడినండి, ఎవ్వరు లేని వాడిని, అందరూ ఉన్న ఒంటరి జీవితం కదండి, అందరూ వెలివేశారు, ఎంతో భయంకరమైన పరిస్థితిని చూస్తున్నాను, ఇలా ఎన్నెన్నో మరి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎంతో బాధ, సమాధానం లేని పరిస్థితి. కానీ చూడండి, దేవుడు మనల్ని నిరాకరింప చేసే దేవుడు కాదు. మనుషులు నిరాకరింప చేస్తారు, అంటే మనల్ని తృణీకరిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. మరి మనుషుల దృష్టిలో మనం ఎన్నిక లేని వారిగా ఉంటాం, కానీ ప్రభు దృష్టిలో మనము ఎన్నిక లేని వారం కాదు, కానీ ఎన్నికలో ఉన్న వారము. ఆమెన్.